దేవి అని శైలేంద్రని కొడుతుంది కదా. శైలేంద్ర ఎవరో నా మీద ఈ నింద వేయాలని ప్రయత్నిస్తున్నారమ్మా, నేను చేయలేదు అని చెప్తూ ఉంటాడు కదా. రిషి కారులో వెళ్తూ వసుకి కోపంగా ఉండుంటుంది అని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు కదా. ఇంటికి వెళ్ళి వసుని చూసేసరికి వసు రిషి వంక కోపంగా చూస్తూ ఉంటుంది. అబ్బో, చాలా సీరియస్గానే ఉంది, ఆ అలక తగ్గించాలంటే ఏం చేయాలో అని అనుకుంటూ ఉంటాడు రిషి. రిషిని చూసి వసు సీరియస్గా గార్డెన్లోకి వెళ్ళి బెంచ్ పైన కూర్చుని అలా చూస్తూ ఉంటుంది శూన్యంలోకి. అంతలో బుడిబుడి అడుగులు వేసుకుంటూ రక్షిత్ నిహాల్ కూడా వసు దగ్గరికి వస్తారు. వసు దగ్గరికి వచ్చి వసుని పట్టుకుని కేరింతలు కొడుతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే అల్లరికి వసు నవ్వుతూ ఉంటుంది. అంతలో రిషి దూరం నుండి వసుని చూస్తూ ఉంటాడు. వసు వాళ్ళని చూస్తూ పక్కకు తిరిగి చూసేసరికి రిషి దూరంగా వసుని చూస్తూ ఉంటాడు. ఓహో, ఇది ఈయనగారి ప్లానా, ముందు వీళ్ళని పంపించి కూల్ చేద్దామని అనుకుంటున్నారా అని అనుకుంటూ ఉంటుంది వసు మనసులోనే. వసు చూసింది కదా, వెళ్దాం దగ్గరికి అని రిషి కూడా వచ్చి వసు పక్కనే పెంచిపోయిన కూర్చుంటాడు. వసు సీరియస్గా చూస్తుంది రిషి వంక. ఇప్పటి వరకు నవ్వుతూ బాగానే ఉన్నావు కదా వాళ్ళతో, నన్ను చూడగానే అంత సీరియస్గా పెట్టేవెందుకు ముఖం అని అంటాడు రిషి. నా ముఖం నా ఇష్టం, మీకెందుకంట అని అంటుంది వసు. అంత సీరియస్గా పెడితే బాగాలేదంట అని అంటాడు రిషి. ఇక్కడ ఎవరు ఎవరికి నచ్చినట్టు చేయట్లేదులేండి అని అంటుంది వసు. నీ బాధ నాకు అర్థమైంది వసు అని అంటూ రిషి వసు చేతిని తన చేతుల్లోకి ప్రేమగా తీసుకుంటూ ఉంటాడు. వసు సీరియస్గా చేతిని వెనక్కి లాగేసుకుంటుంది. ఏం చేయమంటావు చెప్పు, పెద్దమ్మ అడిగిందని మాత్రమే నేను ఈ పని చేయలేదు. భూషణ్ ఫ్యామిలీ వారసుడిగా భూషణ్ ఫ్యామిలీకి ఎటువంటి కళంకము రాకూడదని ఆలోచించి ఈ పని చేస్తాను. నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా ఉంటే ఎలా వసు అని అంటూ ఉంటాడు రిషి. వసు ఆశ్చర్యంగా రిషి వంక చూస్తూ ఉంటుంది. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. శైలేంద్రకి శిక్ష పడాలి, శైలేంద్ర చాలా తప్పులు చేశాడు, కరెక్టే, కాదనడం లేదు. కానీ ఈ పని తను చేయలేదు అని నేను బలంగా నమ్ముతున్నాను. అంతేకాకుండా చేయని తప్పుకి శిక్ష పడడం అంత కరెక్ట్ కూడా కాదు. అదీ కాకుండా మా భూషణ్ ఫ్యామిలీలో శైలేంద్ర అన్నయ్య జైలుకి వెళ్ళాడు అంటే పెదనాన్న మానసికంగా కృషించిపోతారు. ఇవన్నీ ఆలోచించే నేను శైలేంద్ర అన్నయ్యకి బెయిల్ ఏర్పాట్లు చేశాను వసు అని అంటూ ఉంటాడు రిషి. వసు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. రిషి వసు భుజం పైన తల వాల్చుకొని పడుకుంటాడు. వసు రిషి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అని అంటుంది. ఏం లేదు అని రిషి వసు భుజంపై నుంచి తల తీసి వసు వడిలో పెట్టుకుని పడుకుంటాడు. రిషి చేతిని పట్టుకుని వసు ఏమైంది, దేని గురించైనా ఆలోచిస్తున్నారా, మీ మనసులో దేని గురించో బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది. దేని గురించి ఆలోచిస్తున్నారు, మనసులో ఉన్న బాధను దాచుకోకుండా చెప్పండి సార్, చెప్తే మీలో ఉన్న భారం తగ్గుతుంది. ఒకవేళ నా వల్లే మీరు అలా ఉన్నారా, మీరు శైలేంద్రకి బెయిల్ ఇప్పించారని నేను కోపంగా ఉన్నాను కదా, దానివల్ల మీరు డల్ అయ్యారా, మీరు బాధపడుతున్నారా, నేను అంత దూరం ఆలోచించలేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని, తను ఏ రూపంలోనైనా తన తప్పు తెలుసుకునే మార్గంలోకి వెళ్తాడు అని, తను శిక్షించబడాలి అని కోరుకున్నాను. అంతేకాని మీరు కుటుంబం కోసం, కుటుంబం పేరు ప్రఖ్యాతులు పోతాయి అని ఎంత ఆలోచిస్తున్నారు అని నేను ఆలోచించలేదు సార్, సారీ సార్ అని అంటూ ఉంటుంది వసు. హే, అదేం లేదు, నీ గురించి కాదు, నీ గురించి నేనెందుకు అలా ఉంటా, నీ కోపాన్ని నేను పోగొట్టలేనా అని రిషి వసు ఒళ్ళో పడుకుని వసు కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటాడు. వసు మరైతే ఇంకా నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది, ఏంటి కారణం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అదేం లేదు, నీకు తెలియాల్సిన టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం పెద్దది కాకుండా ఉండాలి అంటే నీకు తెలియకపోవడమే మంచిది అని అంటాడు రిషి నవ్వుతూ. అంటే నాకు తెలిస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది అంటున్నారు అంటే నేను మీతో గొడవ పడతాను అనే కదా అర్థం. అంటే ఏ విషయం దాస్తున్నారు మీరు నా దగ్గర, లేవండి, వడిలో నుంచి లేవండి అని కోపంగా అంటూ ఉంటుంది వసు. రిషి నవ్వుతూ హే, సరదాగా అన్నానులే అని అంటూ ఉంటాడు. సరదాగా అయినా నేను గయ్యాలి అని చెప్పకనే చెప్తున్నారు కదా అని అంటుంది వసు కోపంగా చిరుబురులాడుతూ. అబ్బా, కోపంలో భలే అందంగా ఉన్నావే అని అంటాడు రిషి. పొగడ్తలు మాని విషయం చెప్పండి అని అంటుంది వసు.
చెప్పాను కదా, తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. ఇలా మీరు డల్గా ఉంటే నేను చూడలేను. మీరు ఎందుకు బాధపడుతున్నారో విషయం తెలుసుకోకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండదు. అయినా నా దగ్గర మీకు దాపరికాలు ఏంటి చెప్పండి అని అంటూ ఉంటుంది వాసు. దాపరికాలు ఏమీ లేవు, కొంచెం డల్గా అనిపించింది, నీతో మాట్లాడాను కదా, ఇప్పుడు సెట్ అయిపోయిందిలే అని అంటూ ఉంటాడు. అంటే అని అంటుంది వాసు. మనసు ప్రశాంతంగా ఉంది నీతో మాట్లాడిన తర్వాత అని చెప్తున్నాను, అర్థమైందా టాపర్ గారు అని అంటాడు రిషి మొట్టకాయ వేస్తూ వసుని. అబ్బా అర్థమైందిలేండి, నిజమే చెప్తున్నారా? నిజంగా మీ మనసు ప్రశాంతంగా ఉందా నాతో మాట్లాడిన తర్వాత అని మురిసిపోతూ కూలవుతూ అడుగుతూ ఉంటుంది వసు సిగ్గుపడుతూ. నిజమేమో అబద్ధమేమో అని తెలుసుకోకుండా భలే మురిసిపోతున్నావు, సిగ్గుపడుతున్నావు. అబ్బా ఏమైనా పొగిడితే ఆకాశానికి వెళ్ళిపోతావు కదా అని అంటూ ఉంటాడు రిషి. వసు అంటే ఇది పొగడతా, నిజం కదా అని అంటుంది చిరుకోపంగా. నిజమే అంటే పొగడ్తలకి భలే పడిపోతావు కదా అని అంటాడు రిషి. ఆడవాళ్ళు భర్త పొగిడితే మరి పడకుండా ఎలా ఉంటారు చెప్పండి? భర్త నుంచి ఆ పొగడ్తలు కోరుకోవడం మా హక్కు కదా అని అంటూ ఉంటుంది వాసు. అక్కడే గార్డెన్లో ఆడుకుంటున్న రక్షిత్ నేహ పరిగెట్టుకుంటూ రిషి వసుల దగ్గరికి వచ్చి అమ్మ డాడా అని పిలుస్తూ ఉంటారు. రిషి వసు వడిలో నుంచి లేచుకొచ్చుని హే కమ్ కమ్ అని వాళ్ళని పిలుస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా పరిగెట్టుకుని వచ్చి చెరుకొకరిని హక్ చేసుకుంటారు. ఇంకా గార్డెన్లో కొంతసేపు రిషి వసులు పిల్లలతో సరదాగా గడుపుతారు. అలా పిల్లలతో ఆడుకుంటూనే రిషి వసు మాట్లాడుకుంటూ ఉంటారు. సార్ రేపు మనం మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అంటుంది. రిషి ఆశ్చర్యంగా చూస్తాడు వసు వంక. ఏంటి అలా చూస్తున్నారు అని అంటుంది వసు. ఏం లేదు, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు అంటే శైలేంద్ర అన్నని పలకరించడానికా అని అంటూ ఉంటాడు. లేదు, ధరణి ఎక్కని చూడడానికి అని అంటుంది వసు. సరే వెళ్దాం అని అంటూ ఉంటాడు రిషి. ఏంటి వెళ్దాం అని సీరియస్గా చూస్తూ ఉంటుంది వసు. వెళ్దాం అన్నాను కదా, అయినా కోపంగా చూస్తున్నావు ఎందుకు అని అంటాడు రిషి. అయ్యో ఏంటి సార్ మీరు మర్చిపోయారా, రక్షిత్ నేహాల బర్త్డే ఉంది కదా, ఏ ఫంక్షన్ అయినా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే కదా మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది. అలాగే అత్తయ్య మావయ్యలు మనిద్దరిని వెళ్ళి వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వమన్నారు, అందుకే రేపు వెళ్దామని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది వసు. ఓహో ఇన్విటేషన్ ఇవ్వడానికా అని అంటూ ఉంటాడు. అంటే రక్షిత్ నేహాల బర్త్డే మర్చిపోయారా మీ అన్నయ్య గారి బెయిల్ విషయంలో పడి అని అంటూ ఉంటుంది వసు. అదేం లేదు, నువ్వు సడన్గా వెళ్దామనేసరికి నేను ఒకవేళ అన్నయ్య స్టేషన్ నుంచి వచ్చాడు కదా చూడ్డానికి వెళ్దాము అంటున్నావేమో అనుకున్నాను అని అంటూ ఉంటాడు రిషి. అబ్బో ఆయన సమాజానికి పెద్ద సేవ చేసి అన్యాయంగా జైలుకి వెళ్ళాడు, ఆయన్ని చూసడానికి వెళ్దాము అంటున్నాను అనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది వసు. అలా కాదు అని నవ్వుతూ ఉంటాడు రిషి. మరి ఇంకెలా ఏంటి అని అంటూ ఉంటుంది వసు. ఎలా అంటే ఇలా అని వసుని దగ్గరికి లాక్కుని ముద్దు పెడతాడు రిషి. వసుకి ముద్దు పెట్టేసరికి నేహ వసు ముఖాన్ని దూరంగా జరుపుతూ ఉంటుంది రిషికి. రిషి చూసి నవ్వుతూ ఉంటాడు. వసు కూడా ఆశ్చర్యంగా కుళ్ళి మొహందన నాకు ముద్దు పెడితే నీకేంటే ప్రాబ్లం అని అంటూ ఉంటుంది నేహాని వసు. నేహ రిషి ఒడిలో కూర్చుని వసుకి దూరంగా జరుపుతూ ఉంటుంది రిషిని. రిషి ఏంటి నాన్న నీకు కూడా ముద్దు పెట్టనా అని నేహకి ముద్దులు పెడుతూ ఉంటాడు. ఇది ఇప్పుడే ఇంత కుళ్ళిగా ఉంటుందంటే ఇంకా పెద్ద అయిన తర్వాత నా దగ్గరకు కూడా రానివ్వదేమో, కుళ్ళు మొహంది ఎలా తయారవుతుంది ఏంటండి ఇది అని అంటూ ఉంటుంది వసు. రిషి నవ్వుతూ ఇది డాడీ పాప అందుకే అలా చేస్తుంది కదా నాన్న నేహ అని అంటూ ఉంటాడు. నేహ నవ్వుతూ ఉంటుంది, రిషికి కిస్ చేస్తూ ఉంటుంది. రిషి కూడా మురిసిపోతూ నేహకి ముద్దులు పెడుతూ ఉంటాడు. లేవే అని అంటూ ఉంటుంది వసు. పా అని వసుని తోసేస్తూ ఉంటుంది నేహ. మా ఆయన లే, నువ్వు మా ఆయన వాళ్ళలే అని అంటూ ఉంటుంది వసు. మా డాడా అని అని రిషి నేహకి నేర్పిస్తూ ఉంటాడు. రిషి చెప్పిన మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా దించుతూ ఉంటుంది నేహ. మా డాడా అని అంటూ ఉంటుంది.
నువ్వే పో అని చెప్తూ ఉంటాడు రిషి. నేహ కూడా నువ్వే పో అని అంటూ ఉంటుంది వసుని. అలా ముద్దుగా చెప్తూ ఉంటుంది. అంతలో రక్షిత్ బాల్స్తో ఆడుకుని వసు దగ్గరకు వచ్చి వసు ఒళ్ళో కూర్చుంటాడు. వసు ఒళ్ళో కూర్చోగానే నేహ రిషి ఒళ్ళో నుంచి లేచి రక్షిత్ని తోసేస్తూ ఉంటుంది వసు ఒళ్ళో కూర్చుంటూ. ఏంటే నా కొడుకుని తోసేస్తున్నావు? పో మీ డాడీ దగ్గరికి, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అంటూ ఉంటుంది వసు నవ్వుతూ. నేహ మాత్రం వసు ఒళ్ళో నుంచి రక్షిత్ని తోసేస్తూ ఉంటుంది. రాక్షసి, మా డాడీ అని ఫోజులు కొట్టావు కదా, ఈడు నా కొడుకు, పో నువ్వు అని అంటూ ఉంటుంది వసు. పో అని రక్షిత్ని తోసేస్తూ ఉంటుంది వసు ఒళ్ళో నుంచి. రా నాన్న రక్షిత్, నువ్వు నా దగ్గరికి రా అని రిషి పిలుస్తూ ఉంటాడు. రిషి దగ్గరికి వస్తాడు రక్షిత్. రిషి దగ్గరికి రాగానే వసు దగ్గర నుంచి మళ్ళీ రిషి దగ్గరికి వచ్చి రిషి ఒళ్ళో నుంచి లాగేస్తూ ఉంటుంది రక్షిత్ని. రక్షిత్ ఏడుస్తూ ఉంటాడు పాపం. నాన్న అన్నీ అలా తొయ్యొచ్చా అని చెప్తూ ఉంటాడు రిషి. రిషి చెప్తున్నా సరే వినకుండా రక్షిత్ని తోసేస్తూ ఉంటుంది. రాక్షసి, ఏంటే అందరూ నీకే అటెన్షన్ ఇవ్వాలా, మరి వాడేమైపోవాలే అని అంటూ ఉంటుంది వాసు. సార్, ఇది ఇప్పుడే ఇంత గడుసుగా ఉందంటే పెద్ద అయిన తర్వాత వాడిని వేగనిస్తుంది అసలు అని అంటూ ఉంటుంది వాసు. తమరు బుద్ధులే వచ్చినట్టున్నాయి గడసరి అని అంటూ ఉంటాడు రిషి. ఇదిగో నన్నంటే మాత్రం నేను ఊరుకోను, అవి మీ బుద్ధులే అని అంటూ ఉంటుంది వాసు. అలా సరదాగా ఫనీగా గడుపుతూ ఉంటారు పిల్లలతో రిషి వసు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.